రెండు చేతుల పైకెత్తి మంచి దేవునికి ఒక గంభీరమైన స్తోత్రం ప్రభువు చెప్దాం. మే గాడ్ బ్లెస్ యూ. కొన్ని పైకి కనపడేవి కొన్ని ఉంటాయి, కొన్ని కనపడకుండా ఉండేవి కొన్ని ఉంటాయి. ఈ చర్చికున్న పిల్లర్స్ మనకు కనపడుతున్నాయి, కానీ పునాది కనపడదు. ఉప్పు రుచినిస్తుంది, కానీ ఉప్పు కరిగిపోతుంది. ఉప్పు కనపడదు, కరిగిపోతుంది. వెలుగు కనపడుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. షుగర్ కరిగిపోతుంది. కొన్ని మనకి బాహ్యంగా కనపడేవి కొన్ని ఉంటాయి, కనపడకుండా ఈ ప్రపంచం మీద మన మీద ప్రభావం చూపించేవి కొన్ని ఉంటాయి. వెలుగు కనపడుతుంది, కానీ ఉప్పు కరిగిపోతుంది. అలాగని భక్తి జీవితంలో కూడా కొంతమంది వ్యక్తులు పైకి కనబడేవారు కొంతమంది ఉంటారు, కొంతమంది కనబడకుండా పునాదుల్లో నుండి, బిల్డింగ్ కింద ఉన్న పునాదుల్లో నుండి అనుభవం పైకి కనపడ, కానీ బరువంతా ఆ పునాది మోస్తూ ఉంటుంది. ఈ కన్స్ట్రక్షన్ బరువంతా పునాది మోస్తుంది, కానీ పునాది కనపడదు. ఇలాంటి వ్యక్తులే బైబిల్లో కొంతమంది ఉన్నారు. అటువంటి వారిలో యేసుప్రభు వారి శిష్యులలో ఒక వ్యక్తి అయినటువంటి ఆంద్రేయ. దేవునికి స్తోత్రం చెప్దాం. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. ఆంద్రేయ అనే మాటకు అర్థం ఏంటంటే పౌరుషం కలిగిన వాడని కొంతమంది అర్థం చెప్పారు. మరి కొంతమంది ధైర్యవంతుడు, లేకపోతే యోధుడు, సోల్జర్ అని కొంతమంది వ్యాఖ్యాతలు చెప్పారు. ఆంద్రేయ అనే మాటకు దైవికమైన రోషం కలిగిన వ్యక్తి, ఒక యోధుడు, ఒక భారాన్ని భరించేటువంటి వాడు, ఒక సమర్పణ కలిగిన జీవితాన్ని జీవించే వ్యక్తి. యేసుప్రభు వారి శిష్యులు పేర్లు చెప్పండి అంటే మొట్టమొదటి మనం ఎవరి పేరు చెప్తాము? చెప్పాలి. ఎవరి పేరు చెప్తాం చెప్పండి. మాట్లాడలేదు మీరు. ఎవరి పేరు చెప్తారు? పేతురు, తర్వాత యాకోబు, యోహాను పేర్లు చెప్తాం. కానీ అపోస్తలులో మొట్టమొదట ప్రభువుని వెంబడించిన వ్యక్తి ఆంద్రేయ. మొట్టమొదటి శిష్యుడు ఆంద్రేయ. ఆదాము యొక్క కుమారులు పేర్లు చెప్పండి. హేబేలు, కయ్యను. ఆదాము కుమారులు అనగానే మనకు మొట్టమొదటి గుర్తొచ్చేది హేబేలు గుర్తొస్తాడు, కయ్యను గుర్తొస్తాడు. కానీ ఆదాముకి ఇంకా బిడ్డలు పుట్టారు. వారిలో ముఖ్యమైన వ్యక్తి షేతు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కానీ మనం ఎప్పుడు కూడా షేతు గురించి మనం మాట్లాడుకోం. షేతు కుమారుడు ఎనోషు దినాల్లో యెహోవా నామమున ప్రార్థన చేయటం ప్రారంభమైందని ఆదికాండం 4వ అధ్యాయం మనకు మాట్లాడుతుంది. ఎనోషు దినాల్లో ప్రార్థన ప్రారంభమైంది. అంటే కుమారుడు ప్రార్థనా జీవితానికి పునాది తండ్రి. ఈ షేతు యొక్క వంశంలో నుంచే ఎంతోమంది భక్తులు వచ్చారు. నోవాహు అయినా, ఆనోకు అయినా, అబ్రహాం అయినా, ఇస్సాకు యాకోబులైనా, మోషే అయినా, దావీదైనా, చివరికి యేసుప్రభు వారు, వీళ్ళందరికీ మూల పురుషుడు ఎవరంటే, వాళ్ళందరికీ కాదు, మనకు కూడా మూల పురుషుడు షేతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. ఒక విధంగా మనం చెప్పుకోవాలంటే ఆదాము యొక్క కుమారులో ముఖ్యమైన వ్యక్తి షేతు. కానీ ఎప్పుడు కూడా మనం షేతు గురించి మనం మాట్లాడుకోం. కయ్యను, హేబేలు గురించి మాట్లాడుకుంటాం. యేసుప్రభు వారి శిష్యుల్లో కూడా మొట్టమొదట ప్రభువుని వెంబడించిన వ్యక్తి ఆంద్రేయ. కానీ
మనం ఎప్పుడు కూడా వాళ్ళ తమ్ముడైనటువంటి పేతురు గురించే మాట్లాడుకుంటాం. నేను అందుకే చెప్పాను, పేతురు వెలుగు లాంటి వాడైతే ఆంద్రియ ఉప్పు లాంటివాడు. తను కరిగిపోయి రుచిని పంచిపెడుతుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆంద్రియ అనే పేరుకి నేను అర్థం చెప్పాను. ఆంద్రియ అంటే రోషం కలిగిన వ్యక్తి, బలమైనటువంటి వాడు, ధైర్యవంతుడు అని, యోధుడు అని అనేక రకాలంటి ఒక్కొక్క వ్యాఖ్యాత ఒక్కొక్క విధంగా దీన్ని వ్యాఖ్యానించారు. అతని తండ్రి పేరు యోహాను. యోహాను అనేటువంటి పేరు చాలా ఇశ్రాయేలీక దేశంలో చాలా ప్రసిద్ధి కాంచినటువంటి పేరు. యోహాను అన్న యోనా అన్న ఒకటి. యోనా అనే పేరులో వచ్చినది యోహాను. యోనా అనే మాటకు, యోహాను అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ గ్రేషియస్. దేవుడు కృప కలిగిన వాడు, దేవుడు దయగలిగిన వాడు. గాడ్ ఈజ్ గ్రేషియస్. దేవుని యొక్క కృప కనికరాన్ని ఎత్తు చూపించే పేరే యోహాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆంద్రియ యొక్క తండ్రి పేరు యోహాను. తన సహోదరుని పేరు, ఆంద్రియ యొక్క సహోదరుని పేరు చెప్పండి, పేతురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళ యొక్క నేటివ్ ప్లేసు బెత్సయిదా. బెత్సయిదా అంటే అర్థం ఏంటంటే చేపల ఇల్లు అన్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమి ఇల్లు? చేపల ఇల్లు. బెత్సయిదా అనే మాటకు చేపల ఇల్లు అని అర్థం. ఇతను బెత్సయిదా కాపురస్తుడు. ఇతని వృత్తి చేపలు పట్టుకునేవారు. ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు కూడా చేపలు పట్టుకునేవారు. రెండు చేతుల పైకి ఒక స్తోత్రం చెప్పండి ఒకసారి. మంచిది, గట్టిగా స్తోత్రం చెప్దాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో 40వ వచనంలోనికి ఒక్కసారి మనం వెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 40వ వచనం. స్తోత్రం. యోహాను ఆ మాట విని ఆయనను వెంబడించిన వారిలో ఒకరు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రియ. యేసు ప్రభు వారు బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరికి వచ్చి నీటి బాప్తిస్మం పొందుతున్నప్పుడు ఆంద్రియ గమనిస్తూ ఉన్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు. తన గురువు గారు మొట్టమొదట యేసు ప్రభుకి శిష్యుడు కాకముందు ఆంద్రియ ప్రవక్త నుండి యోహాను గారి యొక్క శిష్యుడు. తన ఆత్మీయ తండ్రిని, దైవజనుడిని వెంబడిస్తున్నప్పుడు యోహాను ఈ విధంగా సాక్ష్యం ఇచ్చాడు. ఇదిగో నా వెనుక వచ్చే వ్యక్తి నాకంటే ప్రముఖుడు. ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది. నేను ఆయన చెప్పుల వారు విప్పటానికి కూడా నేను యోగ్యుడును కాను. నేను మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చే వ్యక్తి పరిశుద్ధాత్మల బాప్తిస్మం ఇస్తాడు అని యేసు ప్రభువుకు చెప్తున్నప్పుడు ఆంద్రియ ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి, ఎలాగుంటాడు అని ఆలోచన చేస్తూ ఉండగానే అంతలోకి యేసు ప్రభు వారు అలాగొచ్చేసాడు. స్తోత్రం చెప్పండి. యోహానికి దేవుడు ఒక సూచన ఇచ్చాడు. యేసు ప్రభువుని గుర్తుపట్టడానికి ఒక సూచన ఇచ్చాడు. ఆ సూచన ఏంటంటే, ఎవరి మీద పరిశుద్ధాత్మ నిలవటం నువ్వు చూస్తావో ఆ వ్యక్తి లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఆ వ్యక్తి, నువ్వు నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నావు కదా, ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితో బాప్తిస్మం ఇస్తాడు. ఆయనే జీవగల దేవుని కుమారుడని దేవుడు ఒక సూచన ఇచ్చాడు. బాప్తిస్మం యోహాను కూడా ఏం చేస్తానంటే ప్రతి ఒక్కరికి బాప్తిస్మం ఇవ్వటం, వారిని గమనిస్తూ ఉన్నాడు. అలాగా గమనిస్తూ ఉండగా సడన్గా యేసుప్రభు వారు రావటం, యేసుప్రభుని గుర్తుపెట్టాడు. అయ్యా, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడిని ఉండగా నేను నీకు బాప్తిస్మం ఇవ్వడం అంటే, ప్రభు అన్నాడు, నీతి యావత్ ఇలా జరుగు నిమిత్తము ఇప్పటికలా కానిమన్నాడు. బాప్తిస్మం ఇవ్వగానే సడన్గా ఏం జరిగిందంటే ఆకాశము తెరవబడింది. స్తోత్రం చెప్తారు ఒకసారి.
గట్టిగా చెప్పండి. ఒక స్వీట్ వాయిస్, ఒక మధురమైన స్వరం వినపడుతుంది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనను బట్టి నేను ఆనందిస్తున్నాను. ఆ స్వరం అలాగ వింటూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె దిగి వచ్చి యేసు ప్రభు మీద నిలబడ్డాడు. చేతులపైకి స్తోత్రం చెప్పండి. కన్ఫర్మ్ అయిపోయింది, ఈయనే లోక పాపను మోసుకుని గుద్దేం పోయే దేవుని గొర్రె పిల్లని తను కన్ఫర్మ్ అయిపోయి దేవునికి స్తోత్రం. చూడండి 29 వచ్చి చూడండి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యేసయ్య గురించి చెప్పాడు. ఈ బాప్టిస్ట్ కార్యక్రమం సమయంలో జరిగిన చరిత్రను చూసిన తర్వాత తను కన్ఫర్మ్ చేసుకొని మళ్ళా 35 వచనం చెప్తున్నాడు. మరునాడు మళ్ళా యోహాను తన శిష్యులలో ఇద్దరు నిల్చుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రె పిల్ల. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈయన దేవుని గొర్రె పిల్ల అని చెప్పేసి ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆంద్రియా ఇతను సహజంగానే భక్తి పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తి. తన యొక్క జీవనాన్ని చేసుకుంటూ భక్తి జీవితంలో చాలా ఆసక్తి కలిగిన వాడు. అందుకని తన తమ్ముడి కంటే ముందుగానే అపోస్తలుడు ప్రవక్త నుండి యోహాన్ గారికి శిష్యుడిగా మారిపోయాడు. తర్వాత తన యొక్క ఆత్మీయ తండ్రి దైవజనుడు చూపిస్తున్న దారిని గమనించి వెంటనే ఏం చేశాడంటే, ఇతనికి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. ఎవరికి? ఆంద్రియకి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆంద్రియ యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే ఫిలిప్ అనమాట. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళిద్దరే కలిసి వెళ్తుంటారు. ఆమేన్. మీకు కూడా ఎవరు ఉన్నారా? ఫ్రెండ్స్ ఉన్నారా? ప్రార్థనకు వెళ్ళినా వాళ్ళిద్దరే కలిసి వెళ్తారు. ఎక్కడ కూర్చున్నా సరే ఇద్దరు పక్క పక్కన కూర్చుంటారు. ఏదైనా మాట్లాడాలన్నా సరే వాళ్ళిద్దరే మాట్లాడుకుంటారు. అట్లాగా ఆంద్రియకి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే ఫిలిప్. వీరిద్దరూ కూడా మొట్టమొదట బాప్టిస్మ యోహానుకి శిష్యులుగా ఉన్నారు. తర్వాత యేసు ప్రభు గురించి బాప్టిస్మ యోహాను ఎలుగెత్తి సాక్ష్యం ఇచ్చాడు. నేను ప్రభు మార్గం సరళం చేయడానికి వచ్చాను, ప్రతి లోయ పూడ్చబడాలి, కరుకు మార్గం ఉన్నగా మారిపోవాలి, ఎత్తు మార్గం చదునవ్వాలి అని యెషయా ప్రవక్త తన గురించి ఏం చెప్పాడో, తను ఏమై ఉన్నాడో చెప్పాడు. అలాగా చెప్తూ యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చాడు. అప్పుడు ఈ ఫిలిప్పు ఆంద్రియా యేసు ప్రభువుని వెంబడించడం ప్రారంభించారు. ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించారు. వీళ్ళిద్దరిది కూడా మైండ్ సెట్ ఒకే విధంగా ఉంటుంది. వీళ్ళిద్దరి యొక్క మూమెంట్స్ కూడా మీరు బైబిల్ గ్రంథంలో పరిచయం కూడా చూసినట్లయితే ఎక్కడికి వెళ్ళి వీళ్ళిద్దరు కలిసి వెళ్తుంటారు. ఎవరిద్దరు? ఫిలిప్పు, ఆంద్రియా. ఏదైనా విషయం వచ్చిందనుకోండి వీళ్ళిద్దరే కలిసి డిస్కస్ చేసుకుంటుంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే వారు యేసు ప్రభువుని వెంబడించడం ప్రారంభించారు. 38వ వచనంలో వారు అడుగుతారు, వారు తను వెంబడించడం చూచి మీరేమి వెతుకుచున్నారని వారిని అడుగగా వారు, రబ్బీ నీవెక్కడ కాపురమున్నావని ఆయన అడిగారు. రబ్బీ అన్న మాటకు బోధకుడి అర్థము వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా, యేసు ప్రభు వారు చెప్పిన మొట్టమొదటి మాట వచ్చి చూడండి. స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ మాట వాళ్ళ హృదయాల్లో బాగా నాటుకుపోయింది. అద్భుతాలు జరుగుతాయా అని ఎవరిని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు వీళ్ళు? చెప్పండి అమ్మా, వచ్చి చూడండి. ఆయన నిజంగా దేవుని కుమారుడా అని ఎవరిని అడిగారు అనుకోండి, ఏమంటారు? నజరేతు నుండి మంచిది ఏదైనా వస్తుందా అని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? చెప్పండి, గట్టిగా చెప్పండి. చనిపోయిన కూడా బ్రతుకుతారా అంటే ఏం చెప్తారు? నేను ప్రార్థన చేయించుకున్నాక స్వస్థత వచ్చిందా అంటే ఏమంటారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువుని వాళ్ళు చూశారు. మన జీవితంలో కూడా దేవునిని రుచి చూసి తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? గట్టిగా చెప్పండి, ఎలా తెలుసుకోవాలి? ఆయన ప్రేమను రుచి చూడండి, ఆయన శక్తిని రుచి చూడండి, ఆయన కృపను రుచి చూడండి,
మనం రుచి చూచి తెలుసుకోవాలి. యెహోవా ఉత్తముడని రుచి చూచి ప్రభు అంటున్నాడు, వచ్చి చూడు. చూశారు, అర్థమైపోయింది, ఇద్దరికి అర్థమైపోయింది, ఈయన మెస్సయ్య, ఈయన లోకరక్షకుడు, ఈయన దేవుని కుమారుడు అని అర్థమైపోయింది. వెంటనే వీళ్ళిద్దరూ, ఆంద్రేయేమో తన తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరు? పేతురు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఫిలిప్ ఏమో నతానేలు దగ్గరికి వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పాడు. బైబిల్లో యేసు ప్రభు వారి యొక్క పరిచర్యలో చూసినట్లయితే మొట్టమొదట మరి అంబాసిడర్స్ కూడా వీళ్ళే. యేసు ప్రభు గురించి చెప్పి యేసు ప్రభు దగ్గర నడిపించినటువంటి మొట్టమొదటి సువార్థికులు కూడా వీళ్ళే. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళిద్దరి యొక్క యాక్టివిటీస్ మీరు గమనించండి, ఒకే విధంగా ఉంటాయి బైబిల్ గ్రంథంలో. ఎక్కడైనా ఆంధ్రే కనపడ్డా పక్కన ఫిలిప్ ఉంటాడు, ఫిలిప్ ఎక్కడ కనపడితే పక్కన ఆంధ్రే ఉంటాడు. స్తోత్రం చెప్పాలి. ఏం చెప్పరా? స్తోత్రం చెప్పరా? కొన్నిసార్లు అడుగుతారు, పలానా ఎక్కడ అంటే వాళ్ళ ఫ్రెండ్ అడిగితే చెప్తాడంటారు. ఆమె స్తోత్రం కలుగును గాక. వెంటనే ఆంధ్రే చేశాడు, తమ్ముడి దగ్గరికి వెళ్ళాడు. తమ్మి, మేము మెస్సైని కనుక్కున్నాం రా, వెళ్దాం అని తమ్ముడిని తీసుకుని వస్తాను. తీసుకుని వస్తున్నప్పుడు చూడండి, 42 వచ్చిన చూడండి. యేసునొద్దకు అతనిని తోడుకుని వచ్చును. మెస్సయ్య అన్న మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, యోహాను కుమారుడైన సీమోను, నీవు కేఫా అనబడుదు అని చెప్పాను. కేఫా అన్న మాటకు రాయి అని అర్థం. కేఫాను మాటకు రాయి అని అర్థం. ఫిలిప్ వెళ్ళాడు. ఫిలిప్ ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఫిలిప్ ఎవరి దగ్గరికి వెళ్ళాడు? నతానీయుల దగ్గరికి వెళ్ళాడు. నతానీయుల దగ్గరికి వెళ్తే నతానీయులు ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచన చేస్తున్నాడు, ఎప్పుడు ఇశ్రాయేలుకి విమోచన కలుగుతుంది, రక్షకుడు ఎప్పుడు వస్తాడు, మెస్సయ్య ఎప్పుడు వస్తాడు, అసలు ఈ ప్రవక్త లేక ప్రవచన లేక నెరవేర్పు ఏంటి అని అలాగా ఆలోచిస్తూ ఉండగా అంతలోకి ఫిలిప్ వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అన్నాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పాడు. ఎవరు? ఫిలిప్ చెప్పాడు. మేము మెస్సయ్యను కనుగొన్నాము అన్నాడు. ఎవరిని కనుక్కున్నాడంట? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరిని కనుక్కున్నాడు? ఫిలిపు ప్రతిదాన్ని కూడా, నతానేలు ప్రతిదాన్ని పేతురు రమ్మనంగా వెళ్ళిపోయాడు అంతే. ఈయనకి ఇక పేతురు ఏంటంటే ఏదో అనుకుంటే చేసేయటమే. కానీ నతానేలు మైండ్ సెట్ అటువంటిది కాదు. ప్రతిదీ కూడా పరీక్ష పెట్టి చూడాలి, ఇది అవునా కావునా. కొంతమంది అంతే, మార్కెట్కి వెళ్తారు, ఏది ఉంటే అది కొనుక్కొచ్చేస్తారు. కొంతమంది పరీక్ష చేస్తారనమాట. ఇది మామూలు పండిన పంట, మందులేసి పెంచారా, ఇది నిజంగా పండిన కాయలా, మందేసి పెంచిన కాయలా, లేకపోతే ఏదైనా, ప్రతి దాని మీద ఎన్ని పరీక్షలు చేస్తారు. వాళ్ళు మార్కెట్కి వెళ్తే ఉదయం వెళ్తే మరి ఎప్పుడు వస్తారో తెలియదు, వేసి రక్తం చేయి. తర్వాత బేరం ఆటంలో కూడా కొంతమంది రకరకాలుగా బేరాడి, ఆడ బేరం కుదరపోతే పక్క షాప్కి వెళ్ళి, ఆడ కుదరపోతే ఇంకో పక్క షాప్కి వెళ్ళి, చివరి కలిసిపోయి 10 రూపాయలు అవసరం ఎక్స్ట్రా ఇచ్చేసి కూడా మళ్ళీ తెచ్చుకుంటారు. అది వేరే విషయం. మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి మొహం చాలక. మీకు చాలామందికి అర్థమైందని సంగతి నాకు అర్థమైంది, మీ ఫేస్లో నాకు తెలిసిపోతాం. చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. సరే, ఈ నతానేలు ఏం అడిగాడంటే, చూడండి ఫిలిప్ మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఫిలిపు నతానేలు కనుకొని, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరి గురించి రాశారో ఆయన్ను కనుగొన్నాము, ఆయన యేసేపు కుమారుడు నజరేయుడగు యేసు అని అతనితో చెప్పు. అందుకు నతానేలు అన్నాడు, ఏంటబ్బాయ్ ఏం మాట్లాడతావు, నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా అంటే ఫిలిప్ ఏం చెప్పాడు? ఆర్గ్యుమెంట్ చేయాల. ఏమన్నాడు? వచ్చి చూడు, ఒకసారి వచ్చి చూడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదు అన్నప్పుడు ఫిలిప్ ఏమంటున్నాడు? వచ్చి చూడు అని ఫిలిప్ అతనితో. యేసు నతానీయుల వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిశ్చయముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము, అంటే ఇతను ఉంటే ఉన్నది ఉన్నట్టుగానే అడుగుతాడు. అంటే ఉన్నది ఉన్నట్టుగా అడగటం అంటే ప్రతిదీ అడగటం అని కాదు.
కొంతమంది అంటారు నీ కడుపులు ఏం దాచుకోనండి అంటారు. కొన్ని దాచుకోవాల్సి ఉంటాయి, దాచుకోండి. స్తోత్రం కలుగును గాక. కొన్ని మన డౌట్ని క్లారిఫై చేసుకోవాల్సిన కొన్ని ఉంటే వాటిని చేసుకోనండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. రాగానే ఇతను నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటము. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, టెల్ యువర్ ఫ్రెండ్ ఐ టెల్ యువర్ క్యారెక్టర్ అని. నీ స్నేహితుడు ఎవరు చెప్పు, నిన్ను గురించి నేను చెప్తాను. ఫిలిప్పు మనకు అర్థమైతే ఆంద్రియ అర్థమవుతాడు, ఆంద్రియ అర్థమైతే ఫిలిప్పు కూడా మనకు అర్థమైపోతాడు. ఎందుకంటే వాళ్ళిద్దరి యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటాయి అంటే రెండు రైలు పట్టాల్లాగా ఉంటాయి అన్నమాట. ఆ అవతల బెండ్ అయితే ఇది కూడా బెండ్ అయింది, అవతల పక్క స్టడీగా ఉంటే ఇది కూడా స్టడీగా ఉంటుంది. ఇద్దరు ఒకే క్యారెక్టర్ అన్నమాట. యేసు ప్రభు అన్నాడు వచ్చి చూడమంటే, వీళ్ళు కూడా ఏం చెప్తున్నారు, వచ్చి చూడండి. కృపా సన్నిధి ప్రార్థనలో స్వస్థత జరుగుతాయా అని అడిగారు అనుకోండి, ఏం చెప్పాలి మీరు? వచ్చి చూడు, ఒకసారి వచ్చి ప్రార్థన చేసుకోండి. రేపు 21 ఉపవాస ప్రార్థనలు వస్తున్నాయి. ఉపవాస ప్రార్థనలకు వెళ్తే మా జీవితంలో ఏదైనా మేలు జరుగుతుందా? చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి. వచ్చి రేపు 5వ తారీఖు అమావాస్య ప్రార్థన ఉంది, అమావాస్య ప్రార్థనకి వెళ్తే మా కుటుంబంలో ఏదైనా మేలు జరుగుతుంది, మాకు ఏదైనా విడుదల వస్తుందా? మాట్లాడండి కొంచెం. ఆ ఒక్క మాట చెప్పొచ్చుగా, చిన్న మాట, ఏం ఖర్చు లేని మాట. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమైనా ఖర్చు అయిద్దా? అమావాస్య ప్రార్థనలో పాల్గొంటే ఏదైనా మేలు జరుగుతుంది, వచ్చి చూడు. ఎందుకు దాని గురించి ఆర్గ్యుమెంట్ జరుగుతుందా లేదని, వచ్చి చూడు. కృపా సన్నిధి ప్రార్థనకి వెళ్తే ఏదైనా దీవెన కలుగుతుందా, వచ్చి చూడు. ఆమేన్. యేసు ప్రభు నిజంగా దేవుడా కాదా, వచ్చి చూడు. ఆయన ప్రేమను అనుభవించు, ఆయన శక్తిని చూడు, ఆయన చేసే కార్యాల గురించి ఆలోచించు. నీకు ఇష్టమైతే నమ్ము, లేకపోతే విడిచిపెట్టి లిమిట్. ఒక వ్యక్తి నిజంగా యేసు ప్రభువుని కలుసుకున్న తర్వాత అతను యేసు ప్రభువుకి అంటుకట్టపడతాడు. చెప్పండి, స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ నతనీయులతో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఫిలిప్పు నతనీయుల్ని యేసు ప్రభు తీసుకొచ్చాడు. యేసయ్య అడిగితే ఇందులో ఏ కపటం లేదు, ఇది నిజంగా ఇశ్రాయేలీయుడు అని చెప్పినప్పుడు, నన్ను నీవు ఎలాగూ ఎరుగుద్దు అని నతనీయులు ఆయన అడుగగా, యేసు చూడండి, నతనీయులు మళ్ళీ క్లారిఫై చేసుకుంటున్నాడు. నా గురించి ఏదైనా మొహమాటం కోసం చెప్తున్నాడా? చాలాసార్లు ముఖస్థుతిగా మనం మాట్లాడుతాం. రాజుల కాలంలో కూడా కొంతమందిని రాజును పొగిడే వాళ్ళు పెట్టుకుంటారు. రాజరాజ మహార్థండ అరివీరభాయ్, వాడు సన్నగా ఎగిరిపోయేవాళ్ళలాగా ఉంటాడు. వీళ్ళు అలా పొగుడుతుంటారు అన్నమాట. ముఖస్థుతి కోసం అని చెప్పాడు అని చెప్పేసి, నా గురించి నీకు ఎలా తెలుసు అయ్యా, నేను ఇప్పుడు నేను కలుసుకున్నాను, ఎలా తెలుసు అంటే, ఇప్పుడు యేసు ప్రభు అన్నాడు, నతనీయులు, ఫిలిప్ వచ్చి నిన్ను పిలవక ముందే ఆ చెట్టు కింద నువ్వు కూర్చుని ఆలోచన చేస్తున్నావు కదా, ప్రవక్తల యొక్క లేఖనాల గురించి ఆలోచన చేస్తున్నావు కదా, ఈ ప్రవచన యొక్క నెరవేర్పు ఎప్పుడు, మాకు విడుదల ఎప్పుడు, మెసేజ్ ఎప్పుడు వస్తున్నా ఆలోచన చేస్తున్నావు కదా. ఇదిగో నువ్వు చెట్టు కింద ఒంటరిగా ఉన్నప్పుడు నేను నిన్ను చూచాను అన్నాడు. అప్పుడు అర్థం, అయ్య బాబు, అయితే ఈయన ఖచ్చితంగా నిజముగా ఈయన ఎవరు? దేవుని కుమారుడు. నువ్వు నిజంగా దేవుని కుమారుడివి, నువ్వు లోకరక్షకుడివి, నువ్వు మెస్సయ్యవి అని చెప్తున్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, ఫిలిప్పు, నతనీయులు, ఈ చిన్న మాటకే ఇంత పెద్ద సాక్ష్యం ఇచ్చావు, అయితే ఇంకా గొప్ప సంగతులు నీవు చూడబోతున్నావు. స్తోత్రం కలుగును గాక. ఏంటి ఆ గొప్ప సంగతులు అంటే, ఇదిగో ఆకాశము తెరువబట్టను చూడబోతున్నావు. స్తోత్రం కలుగును గాక. ఆకాశం తెరవబట్టం మాత్రమే కాదు, దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు నీవు చూస్తావు. స్తోత్రం చెప్పండి ఒకసారి. వీటికంటే గొప్ప కార్యాలు. ఇప్పుడు మీలో కొంతమంది దేవుని గురించిన కొన్ని అనుభవాలు మీరు పొందుకున్నారు, కొన్ని ఆశీర్వాదాలు పొందుకున్నారు, కొన్ని దైవికమైన స్వస్థతలు అనుభవించారు. ఇప్పటి వరకు మేలు పొందుకున్న వారికి మెసేజ్ ఏంటంటే, దేవుడు ఇంతకంటే ఇంకా గొప్ప వాటిని మీరు చూడబోతున్నారు. ఇంకా గొప్ప ప్రత్యక్షత మీకు రాబోతున్నాయి. మీకు ఉన్నతమైన నుండి
దర్శనాలు దేవుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో మనము ఆత్మీయ యాత్ర ప్రారంభించాము. కొంచెం లోపలికి వెళ్ళటానికి మనం ప్రయత్నం చేయాలి. స్తోత్రం కలుగును గాక. కొంచెం అభిషేకం పొందుకున్నావు, ఇంకా లోతైన అభిషేకాన్ని పొందుకోవడానికి నువ్వు సిద్ధపడాలి. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నావు, ఇంకా ప్రార్థనలో ముందుకెళ్ళడానికి సిద్ధపడాలి. కొంచెం వాక్యం నేర్చుకున్నావు, ఇంకా లోతైన విషయాలు నేర్చుకోవడానికి సిద్ధపడాలి. ఇప్పుడు ఆదివారం ప్రార్థనకు వస్తున్నావు, శనివారం ప్రార్థన రావడానికి కూడా అలవాటు చేసుకోవాలి. శనివారం ఆదివారం 2 రోజులు వస్తున్నాం పాస్టర్ గారు అంటే పరిచర్యలు వెళ్ళడానికి కూడా అలవాటు చేసుకోవాలి. లోతుకి వెళ్ళాలి. అప్పుడు మీరు గొప్ప కార్యాలు చూస్తారు. స్తోత్రం చెప్పండి. మనం గొప్ప కార్యాలు మనం చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మనము ఆత్మీయ జీవితంలో లోతైన అనుభవంలోకి వెళ్ళాలి. దైవజన దేవుని పిల్లరా వినండి. ఇక్కడ మనం ఈరోజు ఆంద్రియ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆంద్రియ ఒక ఇంటికి పునాది వంటివాడు, లేకపోతే కూరకు రుచినిచ్చేటువంటి ఉప్పు లాంటివాడు. స్తోత్రం కలుగును గాక. కానీ ఆంద్రియ తన సహోదరుని పేతురుని తీసుకొచ్చి ముందు పెట్టాడు. తన సోదరుని ముందు పెట్టుకున్నాడు. మనం పేతురు గురించి, పేతురు వాక్యం చెప్తే 3000 మంది రక్షించబడాలని చెప్పుకుంటాం, కానీ అసలు పేతురుని తీసుకొచ్చిన ఆంద్రియ గురించి మనం చెప్పుకోం. స్తోత్రం కలుగును గాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. ప్రియమైన వాళ్ళ దయచేసి గమనించండి. ఇతని యొక్క వృత్తి, ఇద్దరు కూడా ఆంద్రియ పేతురు ఇద్దరు కూడా చేపలు పట్టేవారు. అలాగనే జబదేయి కుమారుడు యాకోబు యోహాను ఇద్దరు కూడా వాళ్ళు కూడా చేపలు పట్టేవారు. యేసు ప్రభు వారు వాళ్ళకు ఒక పిలిపిచ్చాడు. ఏంటంటే, నన్ను వెంబడించండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ చూసినట్లయితే, యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుని ఆంద్రియాను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను. సముద్రములో వలవేయుట, చెప్పండి, సముద్రం వలవేయుట చూచాను. వారు వలలు వేయటంలో ఓడిపోవటం కూడా దేవుడు చూచాడు. లూకాసు వార్త 5వ అధ్యాయంలో చూసినట్లయితే, వారు రాత్రంతా ప్రయాసపడి ఓడిపోయిన స్థితిలో నిరాశ నిస్పృహలతో వారు ఒడ్డుకొచ్చేశారు. యేసు ప్రభు చూచాడు. ఈరోజు పేతురు ఆంద్రియ యొక్క జీవన విధానాన్ని, వారి జీవన పోరాటంలో ఓటమిని చూచిన దేవుడు ఈరోజు నిన్ను కూడా చూస్తున్నాడు. నీ జీవితంలో ఎదురయ్యే పోరాటం దేవుడు చూస్తున్నాడు. ఆ పోరాటంలో ఎదుర్కొన్న ఓటమిని దేవుడు చూస్తున్నాడు. కృంగిపోయి నీ మనసును చూస్తున్నాడు. అందుకనే ప్రభువు వెతుక్కుంటూ వాళ్ళ దగ్గరికి అలాగొచ్చాడు. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఈరోజు ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభు చూస్తూ ఉన్నాడు. మనకి నిర్గమాకాండం 2వ అధ్యాయం, నిర్గమాకాండము 2వ అధ్యాయంలో 23 చూడండి. అలాగూ జరిగిన పిమ్మట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెడుచుండగా, తాము వెట్టి పనులు బట్టి వారు పెట్టిన మొర దేవుని ఎదుగు చేరును. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఇక్కడ కొంతమంది ప్రజలంట మూలుగుచున్నారంట, నిట్టూర్పులు ఇస్తున్నారంట, దుఃఖపడుతున్నారు, కృంగిపోయి ఉన్నారు, జీవితంలో అలసిపోయి వేసారిపోయి ఉన్నాడు. ఇక్కడ వాక్యం చెప్తుంది, దేవుడు వారిని చూచాడు, వారి మూలుగును దేవుడు విన్నాడు, వారి కన్నీటిని దేవుడు చూచాడు. ఈరోజు ఈ ఆరాధనకి దేవుని బిడ్డ నువ్వు మూలుగుతూ వచ్చేవేమో. నీ జీవితంలో ఈ పోరాటాన్ని భరించలేను, ఈ శ్రమని తట్టుకోలేను, ఈ వ్యాధిని భరించలేను, ఈ పేదరికాన్ని తట్టుకోలేను, ఈ అవమానాలు, ఈ నిందలు, ఈ ఓటమిని నేను
డైజెస్ట్ చేసుకోలేకపోతామని చెప్పేసి ఒకవేళ ఆ భారముతో వేదంతో వచ్చేమో, ఈరోజు శుభవార్త ఏంటంటే దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ మీదకి వచ్చేటి నిందలను దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు హేళన చేయబడ్డ దేవుడు చూస్తున్నాడు. నీకు వచ్చే అవమానాలు దేవుడు చూస్తున్నాడు. నువ్వు తలెత్తుకోలేని పరిస్థితుల్లో కృంగిపోయి నీ హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు వారి మూలుగును వినెను. దేవుడు తన వారి పితరులకు చేసిన నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు ఇక్కడున్న మనమందరం కూడా ఒక నిబంధన కింద ఉన్నాం. ఏమిటి ఆ నిబంధన అంటే, కల్వరి కొండ మీద యేసుక్రీస్తు వారు మన కొరకు కాచిన ఆ పరిశుద్ధ రక్తము కింద మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం కలండి. చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారిని చూచాడు. చూచి జీవితంలో ఓడిపోయిన చూసి అన్నాడు, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలర్లుగా చేస్తానన్నాడు. స్తోత్రం కలిగింది కాక. నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులు పట్టే ఒక అద్భుతమైన ఒక రూపాంతరం, ఒక ఆశ్చర్యకరమైన రూపాంతరం. వీరి గురించి బైబిల్ చెబుతుంది, వీరు చదువులేని పామరులు అని. కానీ ఒక వ్యక్తి దేవుని చేతులకు వెళ్ళిపోయిన తర్వాత వారి జీవితం పూర్తిగా మార్చబడుతుంది. వారి అనుభవాలు మార్చబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీరి దగ్గరికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. కానీ యేసు ప్రభుని వెంబడించి పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత దారిలో అలా నడుచుకుంటూ వెళ్తుంటే వారి నీడ పడాలని చెప్పేసి రోగులను తీసుకొచ్చి పండుకోబెట్టారంట. చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. ఎంత మార్పు! నిజంగా ఈరోజు మీరు ఎక్కడున్నారంటే, మీ జీవితాలు, మీ కుటుంబాలు, మీ పరిస్థితులను మార్చగలిగిన దేవుని పాదాల దగ్గర ఉన్నారు. ఒక వ్యక్తి ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత అతని జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన ఒక రూపాంతరం కలుగుతుంది అంతే. ప్రభు అంటున్నాడు, నన్ను వెంబడించండి, మీ జీవితాలు మారిపోతాయి, మీ అనుభవాలు మారిపోతాయి, మీ సాక్ష్యం మారిపోతుంది, మీ జీవన విధానం మారిపోతుంది, మీ వృత్తి కూడా మారిపోతుంది. స్తోత్రం కలుగును గాక. చెప్పు, స్తోత్రం చెప్పండి. ఒక ఉన్నతమైన పిలుపుని ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నాడు. నువ్వు నిశ్చయంగా యేసు ప్రభువుని వెంబడించడానికి ఒక తీర్మానం చేసుకోగలిగితే నిశ్చయంగా నీ జీవితంలో ఒక మార్పు నువ్వు చూస్తావు. ప్రపంచం ఆశ్చర్యపడే విధంగా వాళ్ళే వీళ్ళే వాళ్ళని ఆశ్చర్యపడే ఒక మార్పు నువ్వు చూస్తావు. చూడండి, వీరిద్దరూ ప్రభువుని వెంబడించారు. నలుగురు సువార్తికులు కూడా ఈ విషయాన్ని రాశారు. యోహాను రాశాడు, తర్వాత పేతురు గారు మార్కు సువార్త రాశాడు, లూకా సువార్తికుడు కూడా రాశాడు, యోహాను సువార్తికుడు రాశాడు. ఇంకొక విషయం చెప్పాలి. యోహాను అనే మాట మార్కు కూడా మారు పేరు యోహాను. యోహాను లేకపోతే యోహాను కనుక సువార్త రాయిపోతే మార్కుకి యోహాను అని పేరు పెట్టేవాళ్ళేమో. స్తోత్రం కలిగిన కాక. మార్కుకు ఒక మారు పేరు ఉంది, అతని పేరు కూడా యోహాను. ఆ రోజుల్లో, ఇప్పుడే కాదు, ఆ రోజుల్లో కూడా 2 పేర్లు 3 పేర్లు ఉండటం సహజం. స్తోత్రం కలిగిన కాక. సరే వినండి, ఇక్కడ మనము నతనీయుల యొక్క జీవితంలో కానీ పేతురు జీవితంలో కానీ ఒక అద్భుతం జరగడానికి కారణం ఏంటంటే, ఆంద్రియా ఫిలిప్ ఇద్దరు కూడా వారు తెలుసుకున్న సత్యాన్ని గురించి ప్రకటిస్తూ ఉన్నారు. ఒక ప్రశ్న మనం వేసుకోవాలి, ఒక ప్రశ్న వేసుకోవాలి. యేసు ప్రభు గురించి నువ్వు ఎన్నో విషయాలు వచ్చావు, చూసావు, మరి ఎవరికైనా చెప్తున్నారా? ఎవరితోనైనా మాట్లాడుతున్నారా? మీరు విన్న మాట గురించి ఎవరితోనైనా మాట్లాడుతున్నారా? మీరు చూసిన సాక్ష్యం గురించి ఎవరికైనా చెప్తున్నారా? ఆంద్రియా ఫిలిప్ అంటారు, మేము ప్రభువుని చూచాము, వచ్చి చూడమన్నాడు, మేము ప్రభువుని చూసాము, మేము చూసిన సంగతులు ఇతరులకి చెప్పాము. చేతులు పైకి స్తోత్రం చెప్పండి. మీరు చూసిన వాటిని, మీరు అనుభవించిన వాటిని సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు చేతులు పైకి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. ఒకవేళ చేయకపోతే ఈరోజు చేయండి. ఆమేన్, హల్లెలూయా. తర్వాత మనం గమనించినట్లయితే, ఒకటి మనం ఆంద్రియా దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తాను అనుభవించిన దీవెన, తాను పొందుకున్న మేలు ఇతరులతో చెప్పకుండా ఉండలేడు. రెండవదిగా ఇతను ప్రభువుని వెంబడించాడు. ఎవరిని వెంబడించాడు చెప్పండి, అందరూ చెప్పండి. ఎవరిని వెంబడించాడు?
యేసు ప్రభువుని వెంబడించాడు. మనమందరం కూడా ప్రభువుని వెంబడించడానికి పిలువపడ్డాం. నీ లోకల్ నీకు మాదిరి ఎవరంటే యేసు ప్రభువారు. నీ జీవితానికి మాదిరి ఏంటంటే దేవుని వాక్యమైన వెలుగు నీకు త్రోవ చూపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, చూడండి, మనం ఆంధ్రేయ గురించి మనం చూసినట్లయితే మరొక ఆసక్తికర విషయం ఏంటంటే పరిచర్యల నుండి పరిస్థితులను తను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు చెప్పండి? ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటాడు. ఇప్పుడేం కావాలి, ఇప్పుడున్న నీడ్ ఏంటి అని పరిస్థితులను తను అంచనా వేసేటువంటి ఒక మనస్తత్వం మాత్రం కాదు, ఆ సమస్యకి పరిష్కారం కూడా వెతుక్కునే వ్యక్తి. యేసు ప్రభువు వారు ఒక మీటింగ్ పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? కొండల్లో పెట్టాడు, అడవిలో పెట్టాడు. విస్తారమైన ప్రజలు వచ్చారు. స్త్రీలు పిల్లలు కాక వచ్చిన పురుషులే 5,000 మంది. స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభు అంటాడు, మీటింగ్ ప్రభు తొందర మీటింగ్ ముగిస్తే వాళ్ళు ఇళ్ళకెళ్ళిపోతారు, మళ్ళీ ట్రైన్లు అందో బస్సులు అందో అని చెప్తే ప్రభు అంటాడు, ట్రైన్లు బస్సులని క్యాన్సిల్ అయిపోయినాయి, వాళ్ళకి మీరే ఆహారం పెట్టండి. ఇప్పుడు ఈ అడవిలో ఆహారం పెట్టమంటే ఏంది ప్రభు ఇంత టెన్షన్ పెడతావు ఏంటి నాయన? కొంచెం ముందు చెప్పొద్దా పాస్టర్ గారు? అప్పుడప్పుడు చేతి ఎట్టాగా. కొన్నిసార్లు మనకి ఎట్లాంటి ఆలోచనలు వస్తుంటాయి. మీటింగ్కి రమ్మని అప్పుడప్పుడు చెప్తే ఎట్టాగా? ఆమేన్. చూడండి, కానుకలు ఇమ్మని అప్పుడప్పుడు చెప్తే ఎట్టాగా? కొన్నిసార్లు అన్ని పరిస్థితులు ఒకే విధంగా ఉండవు. మనం ప్రతిదానికి కూడా మనం ట్యూన్ అవ్వాలి. సరే చూడండి, వాళ్ళకి మీరే ఆహారం పెట్టండి అని చెప్పినప్పుడు ఎందుకు వచ్చింది చూడండి. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రెయ అక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవ్వల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి. ఇక్కడ సెర్చ్ చేస్తా ఉన్నప్పుడు ఏం చేయాలని సెర్చ్ చేస్తున్నప్పుడు ఒక పిల్లోడు కనపడ్డాడు. ఎవరికి కనపడ్డాడు చెప్పండి? ఆంద్రెయ కనపడ్డాడు. వెళ్ళి ఆ పిల్లోడి దగ్గర, ప్రభువా ఇక్కడ ఒక పిల్లోడు ఉన్నాడు, వాడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. ఓ మంచి స్తోత్రం చెప్పండి. అందరూ అడుగుతున్నారు, అనయ్య ఏంటో నీకు మైండ్ పని చేయట్లేదా? 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఏం మొలకప్పుడు? ఒకసారి ఒక సండే స్కూల్లో ఒక స్కూల్లో ఒక పిల్లవాడు యేసు ప్రభు గురించి గొప్పగా చెప్తుంటాడంట. చెప్తుంటే సండే స్కూల్ టీచర్ ఏంటంట, ఏంట్రా నీ దేవుని గొప్పతనం అంటే, టీచర్ గారు మా దేవుడు 5 రొట్టెలు 5,000 మందికి ఆహారంగా పంచిపెట్టాడు, 2 చిన్న చేపలు అంతమంది కూడా తృప్తిగా తిన్నారంటే ఆ టీచర్ అన్నాడంట, ఒరే పిచ్చోడా, అవి మామూలు రొట్టెలు కాదురా, ఒక్కో రొట్టె మన ఇల్లు అంత ఉంటుంది, ఒక్కో చేప మన బజార్ అంత ఉంటుంది అన్నాడంట. అప్పుడు ఆ పిల్లడు అన్నాడంట, అవి 2 చిన్న చేపలను బైబిల్లో ఉన్నాయండి అయ్యగారు అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. అవి 2 పెద్ద చేపలు కాదు, చిన్న చేప. మన జీవితంలో మనం ఆశీర్వాదాన్ని మనం చూడాలంటే, అద్భుతం చూడాలంటే, నీ చేతిలో ఉన్నది దేవుని చేతిలో పెట్టకుండా ఉన్నంతకాలం నువ్వు దేవుని అద్భుత కార్యాన్ని చూడలేవు. నీ కష్టార్జితం దీవించబడాలంటే నీ కష్టార్జితం దేవుని చేతుల్లో పెట్టాలి. స్తోత్రం కలుగును గాక. నీ పిల్లలు దీవించబడాలంటే నీ బిడ్డలను దేవుని చేతుల్లో పెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. ఎప్పుడైతే మనల్ని మనం దేవుని చేతుల్లో అప్పగించుకుంటామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. పోయిన వారంలో ఒక కళ వచ్చింది. ఆ కళలో ఒక ప్రసంగం చేస్తున్నాను, నేను వాక్యం చెప్తున్నాను. ఏమిటంటే, యేసు ప్రభువారు 5 రొట్టెలను ఆయన విరిచాడు. మనం ఆశీర్వదించబడాలంటే మనం విరువబడాలి. విరువబట్టంలోని ఆశీర్వాదం ఉంది. బైబిల్లో ఎవరినైనా మీరు ఆలోచించండి, వారు దీవించబడ్డారంటే వారు విరువబడిన వారే.
మోషే విరవబడ్డాడు. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ప్రభు నన్ను ఎందుకు విరుస్తున్నావు, నేను ఎందుకయ్యా విరవబడ్డాను, ఒకవేళ అంగలారుస్తున్నావేమో, నిన్ను ఆశ్రదించడం కొరకే దేవుడు విరుస్తున్నాడని కల్లో నేను వాక్యం చెప్తున్నాను. స్తోత్రం కలిగింది గాక. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో నువ్వు విరవబడిన స్థితిని బట్టి దుఃఖపడుతున్నావేమో, నాకెందుకు ఇన్ని కష్టాలు, నాకెందుకు ఇన్ని శ్రమలు, నాకెందుకు ఇటువంటి అవమానం, నాకెందుకు ఈ నిందలు, నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది, మా పిల్లలకి ఎందుకు జరుగుతున్నాయి అనుకుంటున్నావేమో. దేవుని బిడ్డ, మనం ఎప్పుడైతే దేవుని చేతుల్లో మనల్ని మనం అప్పగించుకుంటామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం ఎలాగొస్తుందంటే విరువబడు ద్వారానే దీవెన కలుగుతుంది. చేతుల పైకి స్తోత్రం చెప్పండి. బైబిల్లో ఉన్న ప్రతి సందర్భంలో కూడా చూసినట్టయితే యేసు ప్రభు వారి చేతులకు రొట్టె వెళ్ళిన ప్రతి సందర్భంలో ప్రభు దానిని విరిచాడు. ఆమేన్ చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఆంధ్రేయ యొక్క జీవితంలో మనం నేర్చుకునే ఒక పాట ఏంటంటే, అక్కడ అద్భుతమైన ఒక పరిచయం జరుగుతుంది. అనేక మంది రోగులు, దయ్యాలు పట్టిన వాళ్ళు వచ్చారు. అనేక మంది యేసు ప్రభు చెప్పే దయగలిగిన మాటలకు, ఆ జీవం కలిగిన మాటలు వినటానికి వచ్చారు. అందరూ ఆనందంలో పరవశమైపోయారు. అయితే అక్కడ ఒక సమస్య ఉంది. అక్కడ ప్రజలు ఆకలితో ఉన్నారు. వారి ఆకలి తీర్చాలని యేసయ్య చెప్తున్నాడు. ఆంధ్రే ఆ సమస్యకి పరిష్కారం ఏంటి, ఇప్పుడు ఏం చేయాలని దాని గురించి ఆలోచన చేస్తాను. ఈరోజు దేవుడు మందిరంలో, పరిచర్యలో ఎంతోమంది ఆంధ్రీయులను దేవుడు లేపునుగాక. హల్లెలూయా. మనం దేవుని మందిరం రావటం మాత్రమే కాదు, మందిరంలో ఉన్న అవసరాలు మనం ఎతకాలి, మందిరంలో ఉన్న సమస్యలను మనం గుర్తించాలి. గుర్తించడం మాత్రమే కాదు, ఆ సమస్యలని పరిష్కారం ఏంటో మనం తెలుసుకోవాలి. ఆమేన్. ఇక్కడ అందరూ ఏం చేయాలి, ఇప్పుడు ఈ అడవిలో ఏం చేయాలి, అందరూ టెన్షన్ పడుతుంటే ఆంధ్రేయ మాత్రం ఒక పిల్లోని తీసుకుని వచ్చాడు. యేసయ్య దగ్గర తీసుకొచ్చాడు. మొట్టమొదటి ఏమో తమ్ముడిని తీసుకొచ్చాడు, రెండోసారి ఏమో ఒక పిల్లోని తీసుకొచ్చాడు. స్తోత్రం కలిగిన గాక. ఆత్మను సంపాదిస్తున్నాడు. రెండవది పరిచర్యలో ఉన్నటువంటి అవసరాల గురించి కూడా ఆలోచన చేస్తున్నాడు. స్తోత్రం చెప్పారు ఒకసారి, రెండోసారి గట్టిగా చెప్పండి, మూడోసారి కూడా కొంచెం గట్టిగా చెప్పండి, చేతులు బాగా పైకెత్తి చెప్పండి. ఆమె మనం ఏ మెట్లో ఉన్నాం, ఏ అనుభవంలో ఉన్నాం, ఏ అంతస్తులో ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనము ఆంధ్రేయ దగ్గర నేర్చుకోవాల్సినటువంటి మరొక అద్భుతమైన పాఠం ఏంటంటే, చూడండి, ఆంధ్రేయకి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు చెప్పండి? ఎవరు? ఫిలిప్ను పిలిచి మార్కెట్కి వెళ్ళి రమ్మంటే ఫిలిప్ ఏం చేస్తాడు? అనే మార్కెట్కి వెళ్తారా అని చెప్పేసి ఒకవేళ ఆంధ్రేయ చెప్తే ఫిలిప్ని తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏంటనే ఇద్దరు వెళ్తారు, మీ ఇద్దరు వెళ్తారు ఏంటంటే యేసు ప్రభు చెప్పాడు ఇద్దరు వెళ్ళమన్నాడు, ఒకటి వెళ్ళొద్దని చెప్పాడంట. స్తోత్రం కలిగిన గాక. సరే, విషయం ఏంటంటే యోహాను సువార్తలోనే 12వ అధ్యాయంలో పస్కా పండుగకి వారం ముందుగా యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చాడు. యేసు ప్రభు వచ్చిన సంగతి తెలుసుకొని విస్తారమైన ప్రజలు ఆయా ప్రాంతాన్ని వస్తున్నారు. ఆ సమయంలో 12వ అధ్యాయము 20వ వచనం నుండి మీరు చూస్తే ఈ మాట రాయబడింది. ఆ సమయంలో గ్రీకు దేశస్థులు కూడా వచ్చారు. గ్రీకు దేశస్థులకు వచ్చి ఫిలిప్ దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మేము యేసు ప్రభువుని చూడగోరుతున్నాం. స్తోత్రం కలిగిన గాక. గట్టిగా చెప్పండి, స్తోత్రం చెప్పండి. మేము యేసు ప్రభువుని చూడగోరుతున్నాం. ఈ ప్రపంచం దప్పిగితో ఉంది, ప్రపంచం అంతా సెర్చ్ చేస్తుంది జీవం గల దేవుని కొరకు, అద్భుతాలు చేసే దేవుని కొరకు, వారి కన్నీరు తుడిచివేసే దేవుని కొరకు, స్వస్థపరిచే దేవుని కొరకు వెతుకుతుంది. దేవునికి స్తోత్రం. అయితే వెతుకుచున్న వీళ్ళని ప్రభు ఎదుగు నడిపించేవారు కావాలి. మీ ఇంటి ప్రక్కన కూడా కొంతమంది గ్రీకు దేశస్తులు ఉన్నారు. వీళ్ళు ఎదుగుతున్నారు స్వస్థపరిచే దేవుని కలుసుకోవాలని, అద్భుతాలు చేసే దేవుని కలుసుకోవాలని, కన్నీరు తుడిచే దేవుని కలుసుకోవాలని, శాపాన్ని ఆశీర్వాదంగా మార్చగలిగిన దేవుని మేము చూడాలని అనేక మంది వెతుకుతున్నారు. కొంతమంది దేవుని స్వరం వినాలి, మాట్లాడే దేవుని మేము చూడాలి అని సెర్చ్ చేస్తున్నారు. ఫిలిప్ వాళ్ళని ఐడెంటిఫై చేశాడు. ఏంటని వచ్చిన కాంచి చూస్తున్నాం, ఏంటి మీ సంగతి, మీకు ఏం కావాలి అడిగాడు.
అయ్యా మేము యేసు ప్రభుని చూడాలనుకుంటున్నాం. ఫిలిప్ ఏం చేశాడు? వెంటనే ఏం చేశాడు? వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఉన్న వాళ్ళందరూ కూడా సీనియర్ అనమాట. ఎవరు? అక్కడ ఉన్న వాళ్ళందరికంటే సీనియర్ ఎవరు? ఆంధ్రేని చూడడం కొంచెం ధైర్యం వచ్చింది వాళ్ళకి కూడా. ఈయన చాలా సీనియర్ లాగా ఉన్నాడు. అప్పుడు ఫిలిప్పు ఆంద్రేయ కలిసి ఏం చేశారు? యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చెప్పారు? ఫిలిప్పును వచ్చి, ఆంద్రియ ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లా. నేను చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటి తన సహోదరుని దగ్గరికి వెళ్ళి సహోదరుని ప్రభు దగ్గర నడిపించాడు. రెండవది పరిచర్యలను, అవసరాలని గ్రహించి దేవునికి స్తోత్రం కలుగును గాక వాటికి ఒక పరిష్కారాన్ని వెతికాడు. మూడవది ఎవరైతే యేసును వెతుకుతున్నారో వారిని కనుగొని వారిని ప్రభు ఎదుగు తీసుకొచ్చేటువంటి పనిని ప్రారంభించాడు. ఆమేన్, చెప్పండి, స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, భక్తి జీవితంలో మన ఊరికినే దేవుని సన్నిధి రావటం మాత్రమే కాదు, ఆదివారం రావడం, ఆరాధించుకోవటం, వాక్యం చేయటం, వాక్యం వినటం, స్తోత్రాలు చెప్పుకోవటం, కానికి చెల్లటం మాత్రమే కాదు, మనము మినిస్ట్రీలో ఈ 3 విషయాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఒకటి, తన కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి ప్రభువుని గురించి మాట్లాడాడు, వారిని ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. రెండవది పరిచర్యల నుండి లోటేంటో గ్రహించాడు, దాని పరిష్కారం ఏంటి, ఈ సమస్య ఎలాగ భావించి ఈ సమస్యకి పరిష్కారం ఏంటని చెప్పేసి ఆలోచించి తనకు శక్తి మేరకు ఆ సమస్యకి పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నం చేశాడు. తనకు కలిగింది ఆ పిల్లవాడి దగ్గర, ఆ పిల్లవాడిని ప్రభు ఎదుగు తీసుకొచ్చి ప్రభువుకి అప్పచెప్పాడు. స్తోత్రం కలిగిన గాక. ఆంధ్రయ్య చేసినటువంటి చిన్న పని గొప్ప అద్భుత కార్యాన్ని గురించి మాట్లాడుకుంటాం. చాలాసార్లు మనం పిల్లోడి గురించి మాట్లాడుకుంటాము, 5,000 మంది గురించి చెప్పుకుంటాం, రొట్టెల గురించి చెప్పుకుంటాం, చేపల గురించి చెప్పుకుంటాం, కానీ ఆంధ్రయ్య ఆ పిల్లోడిని తీసుకొచ్చాడని చెప్పాం. అందుకే నేను ముందే చెప్పాను, ఆంధ్రయ్య కూరలో ఉప్పు లాంటి వాడు, ఇంటికి పునాది లాంటి వాడు. ఎప్పుడు తను కనపడాలనుకోడు. స్తోత్రం కలిగిన గాక. తను ఎప్పుడు ఎక్స్పోజ్ చేసుకోడు, కానీ తను కనపడకుండా అదృశ్యంగా తను చేయవలసిన పని అంతా చేస్తుంటాడు. స్తోత్రం కలిగిన గాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఆంద్రేయ మరి అపోస్తులలో ప్రధానుడైనప్పుడు మొట్టమొదటి ప్రభువుని వెంబడించిన వ్యక్తి అయినప్పటికీ ఎప్పుడు కూడా తను నేను మొదటి వాడిని, ఫస్ట్ నేను ఈ సంఘం పుట్టినప్పటి నుంచి ఉన్నవాడిని అని ఎప్పుడు తను ఎక్స్పోజ్ చేసుకోలేదు. వెనకొచ్చిన వాళ్ళని ముందు నిలబెడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆంద్రేయ యొక్క జీవితంలో మనం కొన్ని అద్భుత కార్యాలు, ఒక అద్భుతమైన జీవితాన్ని చూస్తాం. బెత్సయిదా గురించి యేసు ప్రభు వారు కన్నీరు గార్చాడు. మత్తయి సువార్త 11:21, లూకా సువార్త 10:13లో చూసినట్లయితే, అయ్యో కొరేజైనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుత కార్యాలు తూరు సీదోను ప్రాంతాల్లో చేయబడితే వాళ్ళు ఎప్పుడు మారుమనసు పొందేవాడు. ఎన్నో అద్భుత కార్యాలు చేసినా కూడా, ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఆ స్థలం జరిగినా సరే ప్రజలు హృదయాన్ని కఠినపరుచుకొని ప్రభువుని వెంబడించుకుని ఉన్నారు. అటువంటి ప్రాంతంలో, అటువంటి ప్రజల మధ్య కూడా ఆంద్రేయ ఒక సమర్పణతో దేవుని కొరకు జీవిస్తూ ఉన్నాడు. చెప్పండి, స్తోత్రం చెప్పండి. చాలాసార్లు ఎందుకమ్మాయి నీకు మార్కులు తక్కువ వచ్చినాయి అంటే ఈ పిల్ల ఏం చెప్తుంది? నాకు మార్కులు తక్కువ వచ్చినాయి, ఆ పిల్ల అసలు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయిందని చెప్తుంది. యేసు రక్తమే చేయాలి. హల్లెలూయా. నేనెందుకు ఫెయిల్ అయ్యే అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి ఉంటుంది. నేను ఒక్కడే కాదు, మా క్లాసులో చాలామంది ఫెయిల్ అయ్యారు. చాలామంది యేసు ప్రభువుని వెంబడించకుండా ఆత్మీయ జీవితంలో ఎన్ని కార్యాలు చూసినా సరే వెనకబడే వాళ్ళకు ఆ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఇతను ప్రభువు కొరకు జీవించే విషయంలో వెనకపడలేదు. స్తోత్రం చెప్పండి. సాకులు చెప్పుకుంటూ కూర్చోలే. చాలాసార్లు మన జీవితంలో మన యొక్క పరిస్థితులకి రీజన్స్ వెతుక్కుంటూ ఉంటాం. ఆంధ్రే రీజన్స్ వెతుక్కునేవాడు కాదు. తను నమ్మినటువంటి దర్శనంకి, ఆ పిలుపుకి నమ్మకంగా యథార్థంగా అప్పగించుకున్న వ్యక్తి. ఒక మంచి స్తోత్రం చెప్తారా ప్రియులరా? ఈ ఆంద్రే గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకు రాయించాడు. యూసిఫస్ అనేటువంటి
చరిత్రకారుని యొక్క కథనం ప్రకారం ఆంద్రియా ఒక హతసాక్షిగా తన జీవితాన్ని ముగించాడు. క్రైస్తవ రాజ్యం నుండి స్కాట్లాండ్ దేశం, అది క్రైస్తవ దేశం. ఆ దేశం యొక్క నేషనల్ ఫ్లాగ్ ఏంటంటే ఆంద్రియ యొక్క ఎక్సాకారంలో తను ప్రభు కొరకు హతసాక్షిగా మరణించాడు. ఆంద్రియ ఎక్సాకారంలో మరణించాడు. ఆ ఎక్సాకారంలో సిలువని స్కాట్లాండ్ దేశం నేషనల్ ఫ్లాగ్గా పెట్టుకున్నాం. స్తోత్రం కలిగిన గాక. స్కాట్లాండ్ దేశం యొక్క ఆ నేషనల్ ఫ్లాగ్ చూడగానే, ఆ జాతీయ జెండా చూడగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఆంద్రియ సిలువ గుర్తొస్తుంది. ప్రభు కోసం ఎలాగా తన జీవితాన్ని ప్రభు కోసం ఎలాగా సమర్పించాడు, పానార్పణగా ఇవ్వబడ్డాడు. ఇంకా ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఆంద్రియ 3 రోజులు ఆ ఎక్సాకారం నుండి సిలువకి త్రాళ్ళు చేత కట్టబడి 3 రోజులు వెళ్ళాడు. ప్రజలకు ఒత్తిడి మేరకు ఆ సిలువ మీద దించేటప్పటికి 3 రోజుకి ఆయన తన యొక్క ప్రాణాన్ని ప్రభువు కొరకు ఇచ్చాడు. ప్రభు కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. స్తోత్రం చెప్దామా? 2 చేతులు పైకి స్తోత్రం చెప్దామా? ప్రియులనా, ఆంద్రియ తన జీవితంలో అనేక దేశాలని తను దర్శించి, ఎన్నో దేశాల్లో కూడా ప్రయాణం చేసి సువార్త ప్రకటించుకుంటూ గ్రీకు దేశానికి వెళ్ళాడు సువార్త యాత్ర కొరకు. అలాగనే కొరింథియా మీదుగా మాసిదోనియా ప్రాంతాలకు సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. చివరిగా పత్రాసులో ఆయన సువార్త బోధిస్తూ అక్కడ ఆంద్రియ ప్రభు కొరకు హతసాక్షిగా మారాడు. ఆ ప్రాంతం యొక్క గవర్నరు యొక్క భార్య నుండి మగ్జిమిల్ అనే ఆమె మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షించబడతారు. తన యొక్క భార్య యొక్క మారు మనసు రక్షణ గురించి సహించలేండి ఆ గవర్నరు ఆంద్రియని ఎక్సాకారంలో సిలువేస్తే ఆ సిలువ ప్రభు కొరకు సిలువ వేయబడిన అనుభవాన్ని ఎంతో సంతోషంగా అంగీకరించాడు. 3 దినాలు ఆ ఎక్సాకారంలో సిలువ మీద వేలాడి అనేక ఆత్మరక్షణ కొరకు ప్రార్థన చేసి నమ్మకమైన తన సృష్టికర్తకి తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. స్తోత్రం చెప్దామా? మనకు 1 గంట శ్రమ వస్తే, ఇప్పుడు ఆరాధన 1 గంట లేట్ అయితే ఆంధ్రీ కంటే ఎక్కువ శ్రమ అనుభవించడానికి ఫీల్ అవుతుంటారు. ఎన్ని రోజులు సిలువ మీద ఎన్ని రోజులు ఉన్నాడు చెప్పండి? ఎక్సాకాలం సిలువ మీద 3 days, 3 రోజులు ఉన్నాడు. ప్రభు కోసం ఎంత శ్రమ అయినా, ప్రభు కోసం ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం కోసం ఎంత త్యాగానికైనా సరే వెనుతీయని వ్యక్తి. త్యాగం చేసటానికి ఇతరులను ప్రేరేపించడం మాత్రమే కాదు, ప్రభు కొరకు తను ఎంత త్యాగం చేసుకోగలడో దాన్ని తన జీవితంలో నిజంగా చూపించిన వ్యక్తి. చాలాసార్లు మనం ఇతరులకు చెప్తాం, కానీ మన జీవితంలోకి వచ్చేసరికి దానికి రీజన్స్ వెతుక్కుంటాం. ఆంద్రియ తన జీవితంలో ఎన్నో అవమానాల్లో గుండా, ఎన్నో నిందల్లో గుండా ప్రభు కోసం వెనుతీయకుండా దేవుని కొరకు నమ్మకంగా పరిచయం చేసుకుంటూ సంఘాలు కట్టుకుంటూ రష్యా దేశం కూడా ఆంద్రియ వెళ్ళాడని చెప్పేసి చరిత్రకారులు చెప్తుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఆంద్రియ తన జీవితాన్ని నమ్మకంగా చివరి దినం వరకు, చివరి శాశ్వత వరకు నమ్మకంగా ప్రభువు కొరకు జీవించాడు. చేపలు పట్టుకునే వ్యక్తిగా తన జీవితాన్ని ప్రారంభించి ప్రవక్తని యోహానుకి శిష్యుడిగా మార్చబడిన తర్వాత, యోహాను ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆయన హెచ్చవలసిందని తక్కవలసిందని చెప్పేసి ఆంద్రియ ఫిలిప్పుకు యేసు ప్రభుని పరిచయం చేసిన తర్వాత యేసు ప్రభుని వెంబడించి ఆయన మెస్సయ్య నీకు తెలుసుకున్న తర్వాత ఇతరుల యొద్దకు వెళ్ళేసి వారిని ప్రభు ఎదుగు తీసుకొచ్చి ప్రభువుని వెంబడిస్తూ పరిచర్ల నుండి లోట్లు గ్రహించి ఆ సమస్యని పరిష్కరించగలిగిన వారిని ప్రభు ఎదుగు తీసుకొచ్చి ఎవరైతే యేసు ప్రభు గురించి వెతుకుతున్నారో వారిని కనుగొని వారిని ప్రభు ఎదుగు తీసుకొచ్చి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా ఆంద్రియ ఒక క్రైస్తవ జీవితానికి ఒక మాదిరి అయిన జీవితాన్ని జీవించాడు. కాబట్టి ఆంద్రియ యొక్క పరిచర్య విధానం చూసినప్పుడు, ఆయన సమర్పణ చూసినప్పుడు నిజంగానే ఇతడు దేవుని కొరకు రోషం కలిగిన వాడిన మాట అది సత్యమవుతుంది. ఆమె అనొచ్చుగా. అతడు
ధైర్యవంతుడు. దేని కొరకు? దేని కొరకు? దేవుని కొరకు ధైర్యవంతుడు. ప్రభు కొరకు ఏ శ్రమ అనుభవించినా సరే ధైర్యంగా దాన్ని ఎదుర్కొంటాడు. ఒకవేళ సిలువను ఎదుర్కోవాల్సి వస్తే సిలువను కూడా ధైర్యంగా ఎదుర్కొంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు ఆంద్రియ పొందుకున్న కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రభువుని అడుగుదాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. ఆంద్రియ యొక్క సమర్పణ ఎంత గొప్పది. 3 రోజులు దేవుని బిడ్డలారా, 3 రోజులు 72 గంటలు సిలువ మీద వేలాడాడు ఆంద్రియ. 72 గంటలు ప్రాణంతో, ఆకలితో, ఒకవైపు శరీరము నలిగిపోతున్నప్పటికీ ప్రభువు కోసం ప్రాణం పెట్టడం మహాభాగ్యంగా ఎంచుకున్నాడు. తన చివరి క్షణాల్లో ఏ ప్రాంతాల్లో తను పరిచయం చేశాడు. ఎంతమంది బిడ్డలు రక్షించబడ్డారు. రక్షింపబడిన విశ్వాసుల కోసం ప్రార్థన చేశాడు. నమ్మకమైన సృష్టికర్తకి తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. ఈరోజు ఆంద్రియ యొక్క పరిచర్య, ఆంద్రియ యొక్క అనుభవం, ఆంద్రియ యొక్క సాక్ష్యం నీ జీవితానికి ఒక మాదిరి. వచ్చి చూడు అంటే వెళ్ళి చూశాడు. సత్యాన్ని గ్రహించాడు. వెళ్ళి తన సహోదరులతో చెప్పారు. వాళ్ళు ఎన్నో ప్రశ్నలు వేశారు. ఒకటే జవాబు, వచ్చి చూడు. ప్రభువుని నమ్మకంగా వెంబడించాడు. తను ముందు కనబడలేదని, వెనకున్నానని ఎప్పుడు అనుకోలేదు. తనకంటే చిన్నవారిని ఎంకరేజ్ చేశాడు. స్తోత్రం కలుగున గాక. ప్రభువా, నన్ను కూడా ఒక ఆంద్రియలాగా నన్ను వాడుకోతాను. అట్టి సమర్పణ నాకు దయచేయ, అట్టి పరిశుద్ధత నాకు దయచేయ, అటువంటి తీర్మానం నాకు దయచేయ.